హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్తే రీసెంట్ గా విన్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అయ్యిందని మనకు తెలుసు. సో టుడే నేను విన్ బ్రేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఎపిసోడ్ లోకి వస్తే ఫస్ట్ సీన్ ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. ఫురిన్ హై స్కూల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ తో ఫైట్ చేస్తుంటారు. సడన్ గా నీరే రన్ చేస్తాడు అండ్ గ్రూప్ వాళ్ళతో కొట్టించుకొని పడి ఉంటాడు. దాన్ని చూసిన సకురా నీరే అని అంటాడు. ఏంట్రా ఇది, అసలు ఏం అర్థం కావడం లేదు అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను. బట్ ఒక ఇంట్రో సీన్ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా కట్ చేస్తే ఫురిన్ హై స్కూల్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ అందరూ నడుస్తూ నీరే సకురాతో డ్రాగన్ లోగోతో ఉన్న చిన్న గ్రూపే కీల్. వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు అని రూమర్స్ కూడా విన్నాను అని అంటాడు. అప్పుడు సకురా వాళ్ళు ఎవరైతే నాకెందుకు, నేను నగాటోని బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఆపాలి అనుకుంటే మాత్రం వాళ్ళని తంతాను అని అంటాడు. కీల్ గ్రూప్ ఎలాంటి వాళ్ళు అంటే ఒకడి కోసం స్టిక్స్ ని తీసుకొని వచ్చి దారుణంగా కొడతారు. కట్ చేస్తే కీల్ బేస్ దగ్గరికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వస్తారు. బట్ ఆ బేస్ లాక్ చేసి ఉంటది. అది చూసిన స్టూడెంట్స్ ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటారు. బట్ సుకిషిటా డోర్ ని ఓపెన్ చేస్తాడు. సో ఫస్ట్ ఇయర్ బాయ్స్ అందరూ కీల్ బేస్ లోకి వెళ్తారు. ఆ బేస్ లో కీల్ గ్రూప్ లోపల ఉంటుంది. కీల్ టీమ్ లీడర్ నగాటో నీ ఫ్రెండ్స్ వచ్చారు, హాయ్ అని చెప్పు అని అంటాడు. దీన్ని చూసిన సకురా నాకు వాణ్ణి ఇచ్చే అని అంటాడు. ఇది విన్న కీల్ టీమ్ లీడర్ మేము ఇవ్వం, ఏం పీక్కుంటావో పీక్కో అనగానే సకురా మిమ్మల్ని కొట్టి వాడిని తీసుకొని పోతా అని అంటాడు. కీల్ లీడర్ సకురాతో నువ్వు చాలా మందితో మా మీద రైడ్ కి వచ్చావు, అది హీరోయిజం కాదు, సో నేను కూడా ఇలా చేయవచ్చు అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ బేస్ లోకి చాలా మంది కీల్ గ్రూప్ మెంబర్స్ వస్తారు. ఇది చూసిన ఫస్ట్ ఇయర్ బాయ్స్ చిన్న గ్రూపే అన్నారు కదరా, ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇది చూసిన సకురా వీళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. కానీ వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా, సో అందరూ కలిసి ఫైట్ లోకి దిగుతారు. లిటరలీ ఒకరిని ఒకరు ముఖం మీద బాదుకుంటారు. ఇలా ఉండగా కీల్ లీడర్ కి అర్థం అవుతుంది ఈ గ్రూప్ లో ఆ 5 మెంబర్స్ మాత్రమే వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు అని అనుకుంటాడు. కట్ చేస్తే సకురా అండ్ ఆన్జై నగాటో కోసం గ్రూప్ లీడర్ దగ్గరికి వెళ్తారు. సో కీ లీడర్ దగ్గరికి వెళ్ళిన ఆన్జైని కీ లీడర్ పనుకోబెడతాడు. కట్ చేస్తే ఇందాక 5 స్ట్రాంగ్ స్టూడెంట్స్ అన్నాముగా, వాళ్ళ మీదకి కీల్ టీమ్ లో ఉన్న 5 స్ట్రాంగెస్ట్ మెంబర్స్ ని పంపిస్తాడు. సో మీకు కీ లీడర్ ఐడియాస్ అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ గ్రూప్ లో 5 స్టూడెంట్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళను 5 స్ట్రాంగ్ మెంబర్స్ తో బిజీగా ఉండిస్తే మిగతా స్టూడెంట్స్ ని డ్యామేజ్ చేసి తర్వాత వీళ్ళ మీదకు రావచ్చు అనేది కీ లీడర్ ప్లాన్. కీ లీడర్ 5 స్ట్రాంగెస్ట్ స్టూడెంట్స్ బిజీగా ఉన్నారు, సో ఇది వన్ సైడ్ ఫైట్ అని అనుకుంటాడు. కట్ చేస్తే నీరే నేను వేస్ట్, దేనికి పనికిరాను అండ్ నేను ఉంటే సుయో ఫ్రీగా మూవ్ కాలేడు అని అనుకొని కీల్ మెంబర్స్ మీదకి ఫైట్ కి దిగుతాడు. బట్ నీరేకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కీల్ మెంబర్స్ నీరేని బాగా కొడతారనమాట. సో 5 కీల్ మెంబర్స్ నీరేని కొట్టి చంపాలి అని అనుకుంటారు. సో గాయస్, ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీన్ లోకి వెళ్తే 5 కీల్ మెంబర్స్ నీరేని కొట్టి చంపాలి అని అనుకుంటారు. బట్ సడన్ గా చంపాలి అని అనుకునే వ్యక్తి కింద పడిపోతాడు అండ్ అందరు షాక్ లో ఉంటారు. ఎందుకో తెలుసా, అక్కడికి ఫురిన్ హై స్కూల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాజీ, ఎనమోటో అండ్ కుసియోమి వస్తారు. ఇంకా ఏమంది, వారం ఆన్సైడ్ అయినట్టే. నేను ఈ మాట ఎందుకు అన్నాను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కీల్ మెంబర్స్ వాళ్ళలో వాళ్ళే హెడ్ బోన్స్ అండ్ లాలీపాప్. ఇది కాజీయే కదా, వీడు ఫైట్ లోకి దిగితే ఆపోనెంట్స్ రక్తం కాడ్చేదాకా వదలడు. వీడు చాలా డేంజర్. 1 వర్డ్ లో చెప్పాలంటే అందరూ కాజీని మాస్టర్ అనే అంటారు. కీ లీడర్ ఇది మీ బిజినెస్ కాదు అని అంటాడు. కాజీ జస్ట్ లాలీపాప్ తీస్తాడు అంతే, అందరు బెదురుతుంటారు. కాజీ కీల్ లీడర్ తో పీపుల్ అండ్ పీపుల్ ఫీలింగ్స్ ని సేవ్ చేస్తాము అండ్ వీళ్ళు కూడా ఆ పార్టే అండ్ ఫురిన్ స్కూల్ స్టూడెంట్స్ ని గెలికావు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా కూడా వెయ్యలేవు అని అంటాడు. కీల్ లీడర్ నేను దేన్ని పట్టించుకోను అని కీల్ మెంబర్స్ తో అక్కడ 3 మాత్రమే ఉన్నారు, వాళ్ళను చంపేయండి అని అంటాడు. ఒక్కడు కూడా కదలడు. కానీ కీల్ లీడర్ వాళ్ళను బెదిరిస్తాడు. అప్పుడు ఫైట్ కి వెళ్తారు. అక్కడ ఉన్న అందరినీ ఎనమోటో అండ్ కుసుమి మాత్రమే హ్యాండిల్ చేస్తారు. అప్పుడు కాజీ కీల్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. అంజైని చూసి కూర్చోబెట్టి సకురా దగ్గరికి వెళ్తాడు. సకురా ఎప్పటి నుంచో తన ఆపోనెంట్ తో ఫైట్ చేస్తుంటాడు. బట్ మనోడు జస్ట్ ఒక కిక్ ఇస్తాడు. ఆ కిక్ పవర్ తో కూడా ఉండదు అండ్ ఆ కిక్ తిన్న అపోనెంట్ అసలు వీడు మనిషేనా అని అనుకుంటాడు. సకురాతో నువ్వు ఒక లీడర్వే కాదు,
ఫస్ట్ టీమ్మేట్స్ ని సేవ్ చేసుకోవడం నేర్చుకో. నీ వల్ల నీ టీమ్మేట్స్ చూడు ఎలా కొట్టించుకుంటున్నారో అని అంటాడు. సకురా సారీ చెప్తూ ఆ లీడర్ని నాకు వదిలే, నేను మినిమం 10 పంచెస్ కొట్టాలి వాడి ముఖం మీద అని అంటాడు. కాజీ డైరెక్ట్ గా కీ లీడర్ దగ్గరికి వెళ్తుంటాడు. సో ఎపిసోడ్ 1 ఇంతటితో కంప్లీట్ అయ్యింది గాయస్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.